పెద్దపల్లి జిల్లా రామకుండం కార్పొరేటర్లో అధికార పార్టీ కార్పొరేటర్లు వినూత్న నిరసనకు దిగారు. కార్పొరేషన్ల అభివృద్ధి జరగడం లేదంటూ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన కూడలి లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలపై కార్పొరేటర్లతో పాటు వ్యాపారులు నిరసనకు దిగారు. రోడ్లపై బటాయించి వ్యాపార కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ పర్యటనకు సందర్భంగా ప్రధాన రహదారులను యుద్ధ ప్రాతిపదికన డెవలప్ చేశారని, స్థానికంగా వ్యాపార కేంద్రంగా ఉన్న ప్రాంతాలన్నింటినీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్పొరేటర్లతో పాటు వ్యాపారులు ఆందోళనకు దిగారు. అదే తక్షణమే వ్యాపార కేంద్రానికి నిధులు మంజూరు చేయాలని, పనులు చేయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసినందుకు మేయర్ గారు తగిన సిబ్బంది అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను చూసి అతి త్వరగానే పరిష్కరిస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లనే ఉంది, ఇళ్ళకి నడుస్తుంది. ఈ రోడ్లు కూడా మొత్తం ఎక్కడికక్కడ పొక్కలు పడి మేము ఎప్పటి నడుస్తున్నాం కానీ మాకు నడుము నొప్పులు లేస్తుంది. ఇది త్వరగా పరిష్కారం చేయాలని గోదావరి నీళ్లు, వాటర్ నీళ్లు, మురికి నీళ్లు బాగా వస్తున్నాయి. డ్రైనేజ్ నీళ్లు వాసనకు భరించలేక ఈ రోజు మేము అందరం కలిసి సమ్మెగా పాల్గొన్నాము. దాని గురించి మేయర్ గారును, కమిషనర్ గారు, మా వార్డు కార్పొరేటర్ కుమార్ వీళ్ళందరూ వచ్చి ఈ రోజు తక్కువ చేస్తున్నారు. కాబట్టి దయచేసి తొందరగా మంచిగా చేయగలరని మా యొక్క ప్రార్థన. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసినందుకు మేయర్ గారు తగిన సిబ్బంది అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను చూసి అతి త్వరగానే పరిష్కరిస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లనే ఉంది, ఇళ్ళకి నడుస్తుంది. ఈ రోడ్లు కూడా మొత్తం ఎక్కడికక్కడ పొక్కలు పడి మేము ఎప్పటికి నడుస్తున్నాం కానీ మాకు నడుము నొప్పులు లేస్తుంది. ఇది త్వరగా పరిష్కారం చేయాలని గోదావరి నీళ్లు, వాటర్ నీళ్లు, మురికి నీళ్లు